హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, అంటే ఆ లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారు అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇష్యూ అనేది పెద్ద దుమారమే అవుతుంది. అసలు ఈ ఇష్యూ రోజుకొక సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా దీని మీద సీరియస్ అయ్యింది. ఆల్రెడీ ఎవరైతే గతంలో ఆయిల్ సప్లై చేశారో, ఘీ సప్లై చేశారో ఆ సంస్థలకు నోటీస్ కూడా ఇచ్చింది. గతంలో ఈ కల్తీ జరిగింది అని చెప్పేసి. సో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్కి నోటీస్ కూడా ఇచ్చింది. FSSAI అని కేంద్ర సంస్థ ఉంటుంది కదా, ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది. ఆ సంస్థ ఇప్పుడు కల్తీ జరిగింది అని చెప్పేసి నోటీస్ కూడా ఇచ్చింది. అంటే ఈ అంశం మీద ప్రస్తుతం ఇటు వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా నాయకులు కూడా రోజువారీగా చర్చలు చేసుకుంటున్నారు, రోజువారీగా డిబేట్ చేసుకుంటున్నారు, రోజువారీగా ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. నిన్న భూమా కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళి మరి ఆయన శపథం చేశారు. మేము కనుక ఈ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మేము కుక్క సాగు సస్తాము అని చెప్పేసి ఆయన నిన్న తిరుపతిలో ప్రమాణం చేసి వచ్చారు. అండ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అందరికి. ఎవరైతే ఈ సనాతన ధర్మం గురించి తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో ఎప్పటికీ ఈ వివాదం ఎండ్ అవుతుందో తెలియని పరిస్థితి. సో త్వరలో కమిటీ వేయబోతున్నారు. త్వరలో గతంలో పనిచేసిన టీటీడీ పాలక మండలిలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా త్వరలో నోటీస్ అందుకోబోతున్నారు, విచారణ ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా చైర్మన్గా పనిచేసిన గతంలో వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్యంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అతను కూడా త్వరలో విచారణ చేసి అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఒక అంశం కూడా ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఈ న్యూస్ అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం వచ్చేసి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ఘీ తిరుమల దేవస్థానం సంబంధించిన ఘీ అంశాన్ని ఎప్పుడైతే బయటికి చెప్పారో, ఈ అంశం ఆయన బయటికి చెప్పడం వెనుక అతిపెద్ద సీక్రెట్. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఆ నెయ్యి ఏదైతే వాడుతున్నారో ఆ నెయ్యి హెరిటేజ్ సంస్థ నుండి వాడుకునేలాగా ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ లీడర్స్, వైఎస్ఆర్సీపీ కింది స్థాయి నాయకులు పెడుతున్న కామెంట్స్. ఇది కేవలం హెరిటేజ్ సంస్థని కాపాడడం కోసం, లేకపోతే హెరిటేజ్ సంస్థ ఆ నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో వాడకం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత నీచమైన కామెంట్ చేశారు అని చెప్పేసి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడర్లు చేస్తున్న కామెంట్స్. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నెయ్యి అందులో వాడడానికి ప్లాన్ చేశారా? ఏదైతే ఇప్పుడు నందిని సప్లై చేస్తుందో తిరుమల తిరుపతి దేవస్థానానికి నందిని సంస్థ వాళ్ళు, కర్ణాటక సంస్థ వాళ్ళు, ఆ సంస్థని కాదని చెప్పేసి హెరిటేజ్ని ముందుకు తీసుకురావాలనే ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అనే అంశం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. అత్యధికంగా ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కూడా ఆయనే. ఇప్పుడు గెలిచిన 2024లో గెలిచిన దాంతో అది కూడా కలుపుకుంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. సో ఇలాంటి వ్యక్తి ప్రస్తుతం ఈ అంశాన్ని, అంటే ఈ ఘీ అంశాన్ని కేవలం ఒక హెరిటేజ్ సంస్థ కోసం, ఒక మొత్తం ఎంటైర్ ప్రపంచం మొత్తం హిందువులతో లింక్ అయిన అంశాన్ని, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశాన్ని వాడుకుంటారా? రాజకీయాల కోసం వాడుకుంటారా? కేవలం ఒక సంస్థ కోసం, ఒక హెరిటేజ్ కోసం ఆయన వాడుకుంటారా? వాడుకుంటే వ్యక్తి అయినా ఆయన? ఒకసారి మనం పాయింట్ వైజ్ కూడా చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా తిరుమల విషయంలో వేలు పెట్టలేదు. ఇది చాలా స్పష్టంగా ఇప్పటికీ
ఇదే చంద్రబాబు నాయుడు గారికి మెచ్చుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 3 సార్లు కూడా హెరిటేజ్ నెయ్యిని ఆయన ఏనాడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో హెరిటేజ్ నెయ్యిని ఏ ఒక్క రోజు కూడా ఆయన అంశాన్నే లేవనెత్తలేదు. ఏ ఒక్క రోజు కూడా టీటీడీకి సంబంధించిన విషయాల్లో ఆయన అసలు ఇలాంటి హెరిటేజ్ కానీ లేకపోతే ఆయన ప్రైవేట్ సంస్థలు కానీ ఏ ఒక్కటి కూడా టీటీడీ వ్యవహారాల్లో వేలు పెట్టలేదు. ఆయన అసలు జోక్యమే చేసుకోలేదు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా సరే ఏ ఒక్కసారి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఎవరినే కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. హెరిటేజే వాడాలి అని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా ఆయన ప్రెజర్ పెట్టింది లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసింది లేదు. వాళ్ళు అప్పటికీ నందినిని కొనసాగిస్తున్నారు కాబట్టి చలో నందిని నెయ్యి క్వాలిటీ బాగుంటుంది కాబట్టి దాన్నే కంటిన్యూ చేశారు. ఏ ఒక్కసారి కూడా హెరిటేజ్ని ఎంకరేజ్ చేసింది లేదు, హెరిటేజే వాడాలని చెప్పేసి ప్రెజర్ పెట్టింది కూడా ఏ సందర్భంలోనూ లేదు. ఒకవేళ ఆయన నిజంగా చేయాలనుకుంటే 3 సార్లు ఎన్నిసార్లు చేసి ఉండొచ్చు, ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు. ఏ ఒక్కసారి కూడా ఆయన చేయలేదు. ఏ ఒక్కసారి కూడా టీటీడీ పాలక మండలి వీటిలో ఆయన జోక్యం చేసుకోలేదు, వేలు కూడా పెట్టలేదు. అసలు కనీసం ఒక అంశాన్ని కూడా ఆయన ప్రెజర్ పెట్టలేదు ఎవరి మీద కూడా. ఇదే పని చేయాలి, మీరు దీన్నే వాడాలి అని ఏ ఒక్కసారి కూడా ఆయన చేయలేదు. ఇక ఇప్పటి వరకు బిడ్డింగ్ వేయలేదు. ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ నెయ్యి ఏదైతే ఉంటుందో దానికి ప్రతి 6 నెలలకు ఒకసారి బిడ్డింగ్ అనేది వేస్తారు. అంటే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఈ బిడ్డింగ్ వేస్తారు, అంటే టెండర్ పిలుస్తారు ప్రతి 6 నెలలకు ఒకసారి. సో అలా ఇప్పటి వరకు చాలాసార్లు ఎవ్రీ 6 మంత్స్కి టెండర్ అనేది పిలుస్తారు కదా. ఏ ఒక్క టెండర్లోనూ ఏ ఒక్కసారి కూడా హెరిటేజ్ పాల్గొనలేదు. ఏ ఒక్కసారి కూడా వాళ్ళు బిడ్డింగ్ వేయలేదు. మేము తక్కువ ధరకే అందిస్తామనో లేకపోతే ఎక్కువ ధరకే ఇస్తామనో, క్వాలిటీ బాగుంటుంది మేము సేవలు అందిస్తామనో ఏ ఒక్క రీజన్ తోటి కూడా వాళ్ళు ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇక టెండర్లో ఏ ఒక్కసారి కూడా వాళ్ళు పాల్గొనలేదు. నిజంగా వాళ్ళు పాల్గొనాలనుకుంటే ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు పాల్గొని, ముఖ్యమంత్రి కాబట్టి ఎన్నోసార్లు వాళ్ళు కాంట్రాక్ట్ అనేది తీసుకోండొచ్చు. బట్ ఏ ఒక్కసారి కూడా వాళ్ళు పాల్గొనలేదు. అవసరం లేదనుకున్నారు. ఎందుకు దేవుడి దగ్గర కూడా మనం వ్యాపారం ఎందుకని వాళ్ళు అలా భావించి ఏ ఒక్కసారి కూడా అంశం గురించి ఎప్పుడే కానీ వాళ్ళు ఆలోచన చేయలేదు. కాంట్రాక్టు కోసం ప్రయత్నాలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనేక అంశాలు బయట కాంట్రాక్టర్స్కి ఇస్తూ ఉంటారు. ఒక నెయ్యే కాదు, నెయ్యి, ఆయిల్, లేకపోతే ఇంకా చాలా వస్తువుల గురించి బయట కాంట్రాక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాంటి కాంట్రాక్ట్స్లో కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు దేంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఆఖరికి లడ్డూలో వేసే జీడిపప్పు, బాదము ఇలాంటి అనేక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా వాళ్ళు ఏ ఒక్కసారి కూడా ఫలాంది మా కాంట్రాక్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఏ ఒక్క సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కాంట్రాక్ట్ కోసం ఎప్పుడూ ఆరాటపడలేదు. అసలు ఆ కాంట్రాక్టే తీసుకోలేదు ఇంతవరకు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కాంట్రాక్ట్ ఏ ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ దేంట్లోనూ పాల్గొనలేదు. ఏ ఒక్క కాంట్రాక్టు తీసుకోలేదు. బోల్డ్ అని ఉంటాయి బయట నుండి కాంట్రాక్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే వస్తువులు. అలాంటి అన్ని అంశాల్లో కూడా ఏ ఒక్కసారి కూడా వాళ్ళు కాంట్రాక్ట్లో పాల్గొనలేదు. ఇది చాలా స్పష్టంగా వాళ్ళు వద్దనుకున్నారు. ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కాంట్రాక్ట్ ఎందుకు, ఆ కాంట్రాక్ట్ తీసుకొని రేపు పొద్దున్న ఏమన్నా ఇలాంటి అంశాలు వస్తే మళ్ళీ అది ఎక్కడ పాపం చుట్టుకుంటుందో అని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా ఎలాంటి కాంట్రాక్ట్ అనేది వీళ్ళు తీసుకోలేదు, వద్దనుకున్నారు. గెలిచిన 3 సార్లు నందిని ఘీనే కొనసాగించారు. ఇది వరకు నేను చెప్పినట్టు గెలిచిన 3 సార్లు కూడా నందిని ఘీనే కొనసాగించారు. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కసారి కూడా వేరే కొత్త కంపెనీకి ఇవ్వలేదు.
టెండర్లో వాళ్ళు కోట్ చేసినా సరే, తక్కువ కోట్ చేసినా ఎక్కువ కోట్ చేసినా ఎందుకు మళ్ళీ క్వాలిటీ ఏమైనా మారుతుందేమో, వేరే కంపెనీకి ఇస్తే వాళ్ళు అంత అనుభవం లేకపోవచ్చు, వాళ్ళ కంపెనీకి ఇస్తే వాళ్ళు ఎలాంటి ఘీ వాడతారో తెలీదు. సో ఎందుకు మనం రిస్క్ చేయడం? ఇప్పుడు ప్రస్తుతం నందినికి ఆల్రెడీ 50 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది కదా, దీన్నే కొనసాగిద్దామని చెప్పేసి నందినినే కొనసాగించారు తప్ప ఏ ఒక్క సంస్థకి, ముఖ్యంగా హెరిటేజ్కి అక్కడ దరిదాపుల్లో కూడా రానిలేదు. సో ఇలాంటి రాజకీయం చేసేది ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం అనే అంశంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క కాంట్రాక్ట్ కానీ లేకపోతే ఏ ఒక్క బిడ్డింగ్లో కానీ వాళ్ళు పాల్గొనలేదు. అసలు వద్దనుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో లేకపోతే ఆ దేవుడితోటి మనం ఎందుకు వ్యాపారం చేయడం అని భావించి ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనలేదు. ప్రతిదానికి వాళ్ళు దూరంగానే ఉన్నారు, ప్రతి దాంట్లోనూ దూరంగా ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తి మీద, ఇలాంటి ఫ్యామిలీ మీద ప్రస్తుతం వచ్చేసి రకరకాల కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నెయ్యి కోసమే ఇదంతా చేస్తున్నాడు, హెరిటేజ్ నెయ్యి వాడాలని ఇదంతా ప్రయత్నాలు చేస్తున్నాడనే కామెంట్స్ నిజంగా చాలామంది సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. నేను రెగ్యులర్గా చదువుతూ ఉన్నాను. బట్ వాళ్ళందరికీ ఒకటే క్లారిఫికేషన్, ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమై ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అనే అంశంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కసారి కూడా ఆయన ప్రెజర్ పెట్టింది లేదు. హెరిటేజే వాడాలని చెప్పేసి ఆయన ఏ ఒక్క రోజు కూడా బిడ్డింగ్ వేసింది లేదు, కాంట్రాక్ట్ తీసుకుంది లేదు. సో ఇది ఈ అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.